క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 116వ కీర్తన 8వ చరణం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కన్నీళ్లు, ఆయా సమయాలలో పాదములు జారి కింద పడటం, పాపములో పడటం, అలాగే మరణకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం, ఇవన్నీ మానవుని యొక్క జీవితంలో పరిపాటి. అయితే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్కాలమును నియమించి ఉన్నాడు. ఆయుష్ తీరేంత వరకు మనము ఈ లోకంలో జీవించాలి. అయితే ఆయుష్కాలం రాకమునిపే మన ప్రాణములు తీయటానికి, లోకములో మనము ఉండకుండా చేయటానికి అనేక రకాల కష్టాలు, అనేక రకాల రోగాలు, అనేక రకాల అపవాది తంత్ర